నమస్తే, నేను మీ తరుణి. వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. టర్నర్ చాక్రీలో కన్నుల పండుగ జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి మొట్టమొదటిసారి విశాఖకు విచ్చేసిన పివిఎన్ మాధవ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించిన బీజేపీ శ్రేణులు. నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మన్యం వీరుడు అల్లూరి జయంతి వేడుకలు. జిల్లా యంత్రాంగం వివిధ పార్టీల ఆధ్వర్యంలో అల్లూరికి నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. 36వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తనదేనని స్పష్టం. ఇక వివరాలు చూస్తే, జగన్నాథ రథోత్సవ వేడుకల నేపథ్యంలో విశాఖ ఓల్డ్ సిటీ కొత్త రోడ్డు జగన్నాథ స్వామివారికి రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో హోంమంత్రికి ఘన స్వాగతం పలికారు. అనంతరం జగన్నాథ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం పండితులు ఆమెకు వేద ఆశీర్వచనం చేశారు. మంత్రి అనితకు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ 10 రోజులు దశావతారంలో స్వామివారు ప్రజలందరికీ దర్శన భాగ్యం కల్పిస్తున్నారన్నారు. ప్రతి సంవత్సరం జగన్నాథ స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గం పాండురంగ స్వామి ఆలయం నుండి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం నాకు దక్కిందన్నారు. జగన్నాథ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో పుణ్యఫలమని, ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామిని ప్రార్థించానన్నారు. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా ఈరోజు ప్రతి సంవత్సరం కూడా చౌట్రీ దగ్గరికి వచ్చి జగన్నాథ స్వామి గుండీచా మందిరంలోకి ఇక్కడికి వచ్చి జగన్నాథ స్వామి అందరికీ కూడా దర్శనం ఇవ్వటం అన్నది ఆ దేవుడు మనకిచ్చిన వరంగా మనం అందరం కూడా భావించాలి. ఆ దేవుడిచ్చి మనందరికీ ఇచ్చిన వరం అది. ఎందుకంటే ఈ 10 రోజులు కూడా దశావతారాల్లో ప్రజలందరికీ కూడా దర్శన భాగ్యం కలిగించి ఆయన ప్రజలందరికీ కూడా ఆయురారోగ్యాలు కలిగించే ఒక మహత్తర అవకాశం ఈ దశావతారాల సమయం ఇది. ప్రతిసారి కూడా నాకు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం నాకు ఆనవాయితీ. అదేవిధంగా ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంకి సంబంధించి పాండురంగ స్వామి టెంపుల్ నుంచి పట్టు వస్త్రాలు తీసుకొచ్చే మహద్భాగ్యాన్ని పూరి జగన్నాథ స్వామి ఈరోజు నాకు ఇవ్వడం నిజంగా నా అదృష్టం కింద నేను భావిస్తున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి దేవదేవుని ఆశీస్సులు తీసుకోవడం నిజంగా పూర్వజన్మ సుకృతంగా భావించి దేవుని ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 128వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ సమీపంలోని అల్లూరి విగ్రహం వద్ద, కలెక్టరేట్ వద్ద అల్లూరి జయంతి కార్యక్రమాలు జరిగాయి. జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ 2 చోట్ల అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయనతో పాటు జిల్లా రెవెన్యూ అధికారి బిహెచ్ భవానీ శంకర్, జీవీఎంసీ అదనపు కమిషనర్ రమణమూర్తి, జెడ్సీ శివప్రసాద్, కలెక్టరేట్ ఈవో ఈశ్వరరావు, డిఆర్డీఏ, యూసీడీ పీడీలు లక్ష్మీపతి, సత్యవాణి, ఎల్డీఎం శ్రీనివాసరావు, నాబార్డ్ ఏజీఎం బసంత్ కుమార్, ఇతర అధికారులు మన్యం వీరుడికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు దేశానికి అందించిన సేవలను కొనియాడారు. స్వాతంత్ర ఉద్యమంలో ఆయన పోషించిన పాత్రను గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాట పటిమ, దేశభక్తి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన బాటలో అందరూ నడిచి ఉత్తమ సమాజ స్థాపనలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లా ప్రజలందరికీ కూడా మన్యం వీరుడు శ్రీ అల్లూరి సీతారామరాజు గారు ఒక జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన బీచ్ రోడ్లో ఉన్న ఆయన విగ్రహానికి జయంతి సందర్భంగా మర్యాద చేయడం జరిగింది. మనం అందరికీ తెలిసిన అంశమే. ఆయన ఎంత గొప్ప మహనీయులు, ఎన్నో పెద్ద త్యాగాలు చేసి మనకి స్వతంత్రాన్ని రావడానికి ఒక ముఖ్య కారణమయ్యారు. నాన్ కోఆపరేషన్ మూమెంట్ మొదలుపెట్టి రంపార్ రెబెలియన్ కావచ్చు, వివిధ కార్యక్రమాల్లో బ్రిటిషర్స్కి అగెయిన్స్ట్గా పోరాడి ఆయన
ప్రధానంగా గిరిజన ప్రజలకి మేలు జరిగే విధంగా త్యాగాలు చేశారు. ఆ త్యాగాలను ఈరోజు గుర్తుంచుకొని మనం ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ఒక శాంతి భద్రత మెయింటైన్ కావడానికి, అదేవిధంగా గిరిజన బిడ్డల ఒక అభివృద్ధికి పోరాడాలని ఈ సందర్భంగా కోరుతూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. దశావతారాల్లో భాగంగా శ్రీ జగన్నాథ స్వామి శుక్రవారం భక్తులకు శ్రీరామ అవతారంలో దర్శనమిచ్చారు. రామావతారంలో ఉన్న శ్రీ జగన్నాథ స్వామిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకొని పూజలు గావించారు. రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు పలువురు రాజకీయ నేతలు శ్రీ జగన్నాథ స్వామిని దర్శించుకున్నారు. శ్రీ జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో భాగంగా స్వామివారు టర్నర్ సత్రంలో రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. వివిధ రూపాల్లో దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకొని భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. ఈ సందర్భంగా స్వామివారి రథయాత్ర దశావతార విశిష్టతను ఆలయ అర్చకులు వివరించారు. రథోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. స్వామివారు సుభద్రాదేవి వివాహం చేసుకొని సుభద్ర కోరిక మీద ఇంద్రజమన మహారాజుకి ఇచ్చిన ఆజ్ఞతో ఈ ఇంద్రజమన హాల్కి వేయించేసి ఇవాళ 7వ రోజు దశావతారంలో స్వామి శోభిల్లుతున్నాడు. ఇవాళ 7వ రోజు రామావతారం. రామో విగ్రహాన్ ధర్మహాన్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నగరానికి వచ్చిన పివిఎన్ మాధవ్ కు కమలదళం ఘన స్వాగతం పలికింది. బీజేపీ దాని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు మాధవ్ కు అపూర్వ స్వాగతం పలికారు. మాధవ్ కు స్వాగతం పలికేందుకు వచ్చిన బీజేపీ శ్రేణులతో విశాఖ విమానాశ్రయం పరిసర ప్రాంతాలు కాషాయ వర్ణంలోకి మారాయి. పార్టీ సీనియర్ నాయకులు మాధవ్ కు సాలువాలు, పూలదండలు వేసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విశాఖ విమానాశ్రయం నుంచి పార్టీ శ్రేణులు బైక్ ర్యాలీ, హర్షధ్వానాల మధ్య ప్రత్యేక వాహనంలో ప్రజలకు, పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తూ మాధవ్ ర్యాలీగా నగరానికి వచ్చారు. పలు చోట్ల ఆయనకు బీజేపీ శ్రేణులు హారతులు ఇచ్చి పూలమాలలు వేసి స్వాగతం పలికారు. బీజేపీ రాష్ట్ర కొత్త రథసారథి పివిఎన్ మాధవ్ దారి పొడుగున ప్రజలకు, నేతలకు అభివాదం చేస్తూ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మాధవ్ తో పాటు పలువురు బీజేపీ సీనియర్ నేతలు ర్యాలీలో పాల్గొన్నారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముఠా గుట్టును నగర పోలీసులు రట్టు చేశారు. విశాఖ పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకాబ్రత్ బాగ్చి కేసు వివరాలను తెలిపారు. ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేశామన్నారు. ఈ ముఠా సుమారు 100 కోట్లకు పైగా లావాదేవీలు చేసినట్లు గుర్తించామని తెలిపారు. ఇందులో 16 మంది ప్రమేయం ఉండగా 13 మందిని అరెస్టు చేశామని, మిగిలిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నిందితులను మధ్యప్రదేశ్, జార్ఖండ్, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అరెస్టు చేశామని పోలీస్ కమిషనర్ తెలిపారు. నిందితుల నుండి 57 ఫోన్లు, 137 బ్యాంక్ పాస్ పుస్తకాలు, 11 ల్యాప్టాప్లు, 132 బ్యాంక్ ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు సాగిస్తున్నామన్నారు. ప్రజలు సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఒక బెట్టింగ్ కాల్ సెంటర్ అది బెంగళూరు సిటీలో పనిచేస్తున్నది అని తెలుసుకొని మన వైజాగ్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ టీం అక్కడ దాడి చేస్తే 13 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో అక్కడ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, చెక్ బుక్, బ్యాంక్ పాస్బుక్, రౌటర్స్, క్యాష్ మెషిన్, ఏటీఎం కార్డ్, సిమ్ కార్డ్, కెమెరాస్ ఇవన్నీ బెట్టింగ్ ర్యాకెట్లో యూజ్ చేస్తున్నటువంటి అన్ని ఐటమ్స్ మనం సీజ్ చేసాము. ఎలా మొదలైందంటే తండ్రి రవికుమార్, ఇతను మడికవలసలో ఉంటాడండి. అతను మాకు కంప్లైంట్ ఇచ్చాడండి, సైబర్ క్రైమ్ వల్ల మేము మోసపోతున్నాం ఆన్లైన్ బెట్టింగ్ వల్ల. సో శ్రీనాథ్ అని ఒక అకౌంటెన్స్, అతనికి ఒక రామీ సర్కిల్ కొరకు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయమంటే అతనికి ప్రామిస్ చేశారు, మేము అకౌంట్లో 3,000 రూపాయలు వస్తుంది. సో శ్రీనాథ్ గారి మాట విని అతను ఓపెన్ చేస్తే శ్రీనాథ్ ఒక జగదీష్ గారితో సిపిఐ విశాఖ జిల్లా సమితి అల్లూరి సీతారామరాజు 128వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించింది.
బీచ్ రోడ్లోని పార్క్ హోటల్ వద్ద గల అల్లూరి సీతారామరాజు విగ్రహానికి సిపిఐ నేతలు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం బ్రిటిష్ వారిపై పోరాడిన గొప్ప యోధుడన్నారు. బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ప్రజల హక్కులు స్వేచ్ఛ కోసం పోరాడిన ధీరుడు అల్లూరి అని ప్రశంసించారు. అల్లూరి సిద్ధాంతాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఆపరేషన్ కగర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం అటవీ ప్రాంతాల్లో ఉండే విలువైన ఖనిజ సంపదను పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ చర్యలను తమ పార్టీ ఖండిస్తోందని సత్యనారాయణమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నేతలు షేక్ రహీమాన్, ఆదినారాయణ, పుష్పలత, చంద్రశేఖర్, సత్యనారాయణ, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మన్యం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన చేసిన పోరాటం మనందరికీ తెలిసిందే. ఎటువంటి ఆధునిక ఆయుధాలు లేనటువంటి ప్రజల్ని సమీకరించి ప్రత్యేకించి గిరిజనులు ఆ రోజుని బ్రిటిష్ వారు అడవి మీద హక్కుల కోసం వాళ్ళు అడవిని ఆక్రమణ చేసి అప్పుడు దాకా స్వేచ్ఛగా అటవీ సంపదని అనుభవిస్తున్నటువంటి గిరిజనుల్ని దానికి దూరం చేసినటువంటి నేపథ్యంలో వాళ్ళందరినీ సమీకరించి అత్యాధునిక ఆయుధాలు కలిగినటువంటి బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా 3 సంవత్సరాల పాటు గరెల్లా పద్ధతుల్లోని సాంప్రదాయ ఆయుధాలైనటువంటి విల్లంబులతోని, బరిసెలతోని, కత్తులతోని పోరాటం నిర్వహించాడు. అది చరిత్రలో గొప్ప పోరాటంగా లిఖించబడింది. అయితే మన ప్రభుత్వాలు సీతారామరాజుని స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించడానికి స్వతంత్రానంతరం చాలా కాలం పట్టింది. పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమం నిర్మిస్తే తప్ప సీతారామరాజుని స్వతంత్ర సమరయోధుడిగా గుర్తించడం అన్నది సాధ్యం కాల. ఏడాది పాలన కాలంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతోందని విశాఖ దక్షిణ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్ అన్నారు. 36వ టీడీపీ ఇన్ఛార్జ్ కేదారి లక్ష్మి ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని వార్డుల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సుధాకర్ కూటమి నాయకులతో కలిసి వార్డుల్లోని ప్రాంతాలలో పర్యటిస్తూ ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీతంరాజు సుధాకర్ కేదార లక్ష్మి మీడియాతో మాట్లాడుతూ స్వర్ణయుగ పాలనను రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్నారు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రాన్ని జగన్ నాశనం చేస్తే ఏడాది చంద్రబాబు పాలనలో రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తోందని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలందరికీ సంక్షేమ పథకాలను అందిస్తుందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలిపారు. బూత్లో ప్రజల తాలూకా తొలి అడుగు సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా ఇంటింటికి వెళ్ళి వారి తాలూకా సమస్యల్ని అన్నీ కూడా మా తాలూకా మై టీడీపీ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. వారి తాలూకా స్పందన, ప్రజల తాలూకా స్పందన చూస్తుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని మేము అప్లోడ్ చేస్తున్నాం మా యాప్ ద్వారా. ఇవి అతి తొందరలోనే మా హెడ్ ఆఫీస్కి చేరి సెంట్రల్ ఆఫీస్ ద్వారా గవర్నమెంట్కి చేరి ఇవన్నీ కూడా ఎంత త్వరగా వీలంటే అంత సత్వరంగా ఈ సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా మాకు ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాం నిరాటంకంగా 30 రోజులు జరుగుతుంది. ఇది రెండో రోజులో భాగంగా మూడో రోజులో భాగంగా ఇది జరుగుతుంది. 27 రోజులు కూడా కంటిన్యూగా ఈ పనిలోనే ప్రతి బూత్లోని మా బూత్ తాలూకా ప్రెసిడెంటు, కో ప్రెసిడెంటు, వార్డు ప్రెసిడెంట్ అందరూ కూడా దీనిలో కృతకృత్యులై ఉన్నారు. మా నాయకుడు చంద్రబాబు గారు నాయకత్వంలో దక్షిణ నియోజకవర్గం గౌరవనీయులు పెద్దలు సీతంరాజు సుధాకర్ సార్ నాయకత్వంలో ఈరోజు 36వ వార్డు కమిటీ ఆధ్వర్యంలో 133 బూత్లో నుంచి డోర్ టు డోర్ వెళ్ళి తొలి అడుగు స్వపరిపాలనకి సంబంధించి ప్రతి ఒక్క డోర్లో కూడా వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సమస్య ఉంటే చెప్తారా అని అడిగితే ఏ సమస్య లేదు, మాకు తల్లికి వందనం వచ్చింది, గ్యాస్ వచ్చింది, తర్వాత బాగుంది, కూటమి నాయకత్వం బాగుంది, పరిపాలన బాగుందని చెప్పి మంచి రెస్పాన్స్ ఇచ్చి స్పందన ఇస్తున్నారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే మళ్ళీ తెలుగుదేశం పార్టీకే సపోర్ట్గా ఉంటామని చెప్పి మాకు ఒక భరోసా ఇస్తున్నారు. అలాగే అక్కడ లోకల్లో ఉన్నటువంటి సమస్యలు ఏవైనా ఒక శానిటేషన్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా స్పాట్లో కూడా మా నాయకులకి ఇమీడియట్ సమాచారం ఇచ్చిన వెంటనే అధికారులతో మాట్లాడి సీతంరాజు సుధాకర్ సార్ దాన్ని రెక్టిఫై చేసి ప్రజలకు చేరుగా ఉండేటట్టు మా నాయకత్వాన్ని మాకు గౌరవించి ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి ప్రజల మధ్యలో మా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు అలా ఆదరించాలని, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే మేము తీసుకొని ఆ పని పూర్తి చేయడానికి ముందడుగు వేస్తున్నాం. శ్రీ సీతం సుధాకర్ గారి నాయకత్వంలోని ఈ 36వ వార్డు నుండి వార్డు పర్యటన చేసిన సందర్భంగా మొత్తం 36 వార్డు నుండి సమస్యలను పరిష్కరించడానికి ప్రతి అడుగు కూడా ప్రతి ఇంటికి గడప ఇంటికి వెళ్ళి వారి సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వాధికారుల దృష్టికి, ఇక్కడ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి టీడీపీ కార్యకర్తలకి, సామాన్య ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో ఉండేటట్టు వారి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తాం. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు నాదస్వర వేద మంత్రాలతో స్వాగతం పలికి ముందుగా స్వామివారి కప్పస్తంభం ఆలింగనం చేసుకున్నారు. ఆ తదుపరి నాదస్వరాలతో వేద మంత్రాలతో బేడా మండపం ప్రదక్షిణ కావించి స్వామివారి అంతర్యాల దర్శనం అనంతరం వేద పండితులచే వేద ఆశీర్వచనం ఇచ్చి ఆలయ సహాయ కార్యనిర్వహణ ఆనంద్ కుమార్ స్వామివారి చిత్రపటం ప్రసాదాలను బహూకరించారు. రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు చెన్నుపాటి శ్రీను ఆధ్వర్యంలో వంగవీటి మోహనరంగ జయంతి కార్యక్రమం జరిగింది. ఉషోదయ జంక్షన్లోని సొసైటీ ఆఫ్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల ప్రత్యేక పాఠశాలలో వంగవీటి మోహన్ రంగ 78వ జయంతిని నిర్వహించారు. దివ్యాంగుల సమక్షంలో కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రాధారంగ మిత్రమండలి ప్రతినిధులు కింగ్ విక్రమ్, చెన్నుపాటి శ్రీను మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అని కొనియాడారు. తన జీవితాంతం బలహీన వర్గాల సంక్షేమం కోసం పాటుపడిన ప్రజానేత అని ప్రశంసించారు. చివరకు పేదల సంక్షేమం కోసం పోరాడుతూ తుది శ్వాసను విడిచారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు కండిపల్లి శ్రీను, రాధారంగ మిత్రమండలి ప్రతినిధులు చింతాల మల్లికార్జునరావు, వి గురునాథ్, ఈ మాధురి, టి సీతారాం, సేనాపతి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలోని 150 మంది దివ్యాంగ విద్యార్థులకు సేవా కార్యక్రమాలలో భాగంగా పలు వస్తువులను వితరణ చేశారు. చెన్నుపాటి శ్రీను గారి ఆధ్వర్యంలో ఆయన రాధారంగ మిత్రమండలి రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 78వ జయంతిని రాష్ట్రమంతటా కూడా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా వైజాగ్లో కూడా మనం నా తరపున ఈరోజు మన హిడెన్ స్ప్రౌట్స్ స్కూల్లో ఈ రంగ గారి జన్మదిన వేడుకని ఘనంగా జరుపుతున్నాం. ఆయన గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. చాలా గొప్ప వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన ఏ కమ్యూనిటీలో ఉన్నప్పటికీ బడుగు బలహీన వర్గాల కోసం ఎంతగానో శ్రమించి వాళ్ళ శ్రేయస్ కోసం కష్టించి చివరికి వాళ్ళ గురించే దేశంలో మరణించి ఆయన వెళ్ళిపోయారు మనందరిని వదిలి. ఆయన గొప్ప కోసం మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అలాంటి వ్యక్తికి ఈరోజు నివాళులు అర్పించుకోవడం మా అందరం ఇక్కడ, అది ఈ స్కూల్లో కండిపల్లి శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఎంతమంది డెమ్ అండ్ డెఫ్ అండ్ ఫిజికల్లీ ఛాలెంజెస్ ఎవరైతే ఉన్నారో ఆ పిల్లలందరి సమక్షంలో ఆయన వేడుకను జరుపుకోవడం మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. దానికి సహకరించిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు, పవన్ గారు, విక్రమ్ గారు, బుజ్జి గారు, గురునాథ్ గారు వచ్చి మరి ఈ రంగా గారు మరి జన్మదిన వేడుకలు మరి ఈడెన్ స్పోర్ట్స్ పాఠశాలలో జరుపుకుందాం అన్నందుకు మేము చాలా సంతోషించాం. మరి ఈరోజు ఇంత ఘనంగా ఆయన వేడుకలు నిర్వహించడం ఎంతో హర్షించదగ్గ విషయం. మరి అలాగా ఉద్యమ నాయకుడు మరి స్మరించుకోవడం మాకు ఈరోజు చాలా ఆనందంగా. నేను చదువుకున్నప్పుడు తెలిసినప్పుడు ఆ విషయాలే. మరి ఆ రోజు ఆయన అకాల మరణం చెందారు. మరి ఈరోజు ఇక్కడ జన్మదిన వేడుకలు ఈ ఈడెన్ స్పోర్ట్స్ మానసిక దివ్యాంగుల మధ్య జరుపుకోవడం చాలా అదృష్టకరమైన విషయం తెలియజేస్తూ, మాన్యం వీరుడు స్వతంత్ర యోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో సీతమ్మధార దగ్గర ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి కేకే రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు బ్రిటిష్ వారిపై చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. ఆయన పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు, రాష్ట్ర మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు, నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు పాల్గొన్నారు. విప్లవ జ్యోతి, స్వాతంత్ర సమరయోధులు,
మన్యం వీరులు స్వర్గీయ శ్రీ అల్లూరి సీతారామరాజు గారి 128వ జయంతి సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు గారి కాశీ విగ్రహానికి ఘనమైన నివాళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అర్పించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో కూడా బ్లడ్ డొనేషన్ క్యాంపు, ఐ క్యాంపు కూడా యువజన విభాగం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు గారి ఆయన పోరాట పటిమ, స్వాతంత్ర పోరాటంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే గర్వకారణంగా నిలిచి, ముఖ్యంగా గెరిల్లా పోరాటం ద్వారా రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే తన లక్ష్యమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తెలిపారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి బలీయమైన శక్తిగా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంచన లేకుండా పనిచేస్తానని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నగరానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. తనను గుర్తించి పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా నియమించి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పార్టీ జాతీయ అధ్యక్షుడికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ అధ్యక్షునిగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. కూటమి నాయకులతో కలిసి సమిష్టిగా పనిచేస్తానని అన్నారు. పార్టీ కోసం శ్రమించే వారికి తగిన గుర్తింపు ఇస్తానని మాధవ్ చెప్పారు. పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, అందరినీ కలుపుకుంటూ పార్టీని బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. మనం సంబరం ఇంతమేరకే, ఇంకా దండలు, అలాగే సాలువాలు, బొకేలు ఇంకెవరు ఇవ్వాల్సిన అవసరం లేదు. అందరూ తప్పనిసరిగా మన కండువా ఏదైతుందో కండువా వేసుకుని మనం కూడా ఎప్పుడైనా స్వాగతం చెప్పాలి అన్న కండువాతోనే, ఎక్కడ కూడా సాలువలు కానీ బొకేలు కానీ ఎవరు ఇవ్వద్దని చెప్పి నేను మనఃపూర్వకంగా మీ అందరికీ కోరుతున్నాను. మొదటిసారి కాబట్టి మన ఇంత పెద్ద ఎత్తున మీరందరూ కూడా స్వాగతించారు. మీ అందరి యొక్క అభిమానానికి ఏదైతుందో నేను సర్వదా సతదా కృతజ్ఞుడిగా ఉంటాను. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున ఇంత అభిమానం చూపించినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనందరికీ కూడా పెద్ద కర్తవ్యం ఉంది. ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంతో పాటు మనం పని చేయాల్సిన అవసరం ఉంది. దాంతో పాటు పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. అనేక మందిని చేర్చే ఒక గొప్ప ప్రక్రియ మనం ప్రారంభించాలి. విశాఖ ఉక్కు తెలుగు ప్రజల హక్కు అని నినదిస్తూ ఆర్ఎంహెచ్పి సెంటర్ ప్లాంట్ విభాగాల కాంట్రాక్టులను వెంటనే ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో నేడు డాబా గార్డెన్స్ అల్లూరి విజ్ఞాన కేంద్రంలో విశాఖపట్నం పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించబడింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఎన్నో పోరాటాలు, ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పై కార్పొరేట్ శక్తులు కన్నేశాయని, వాటి నుండి ప్లాంట్ను కాపాడాల్సింది పోయి వారికి వత్తాసు పలుకుతున్న ప్రభుత్వాల తీరు మారాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులను అన్యాయంగా విధుల నుండి తొలగించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మే నిర్ణయాన్ని రద్దు చేస్తూ రాబో పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రం తీర్మానం చేయాలని, స్టీల్ ప్లాంట్కు సొంత గనులు కేటాయించి సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కార్మికులపై ఉద్యమంపై రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పోలీస్ నిర్బంధం నిలిపివేయాలని, అక్రమ కేసులు ఎత్తివేయాలని, నిరాహార దీక్ష శిబిరం ఏర్పాటుకు వెంటనే అనుమతి ఇవ్వాలని కోరారు. ఆపరేషన్ మెయింటెనెన్స్ పేరుతో డిపార్ట్మెంట్లు ప్రైవేటీకరణ తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఇవాళ ఏం చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా 11,000 కోట్లు ఇచ్చేసాం. ఎవరికి ఇచ్చారు? మీరు రేపొద్దున దీన్ని అమ్మటానికి, ఆదాని గారికో ఇంకొకరికో లాభం చేయడానికి, బ్యాంకుల అప్పులు తీర్చడానికి, దాంట్లో 80-90% వాడుకుని, మీ పాత బాకీలు ఎవరో అక్కడ సెటిల్ చేయడానికి వాడుకుని పావలా బేడ మాత్రం దీని మీద కర్మాగారం మీద ఖర్చు పెట్టడానికి షో చేస్తున్నారా? ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం గవర్నర్ చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఆర్యసనాతనవాదం అంటూ గట్టిగా ఉద్యమిస్తున్న కళ్యాణ్ బాబు గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తాను. మీరు ఇక్కడికి వచ్చినట్టు ఏం మాట్లాడారో దయచేసి గుర్తుంచుకోండి. గవర్నీలు ఇదే ఉద్యమంలో మేము ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన శ్రీనివాసరావు గారు ఇవాళ ఇక్కడ చేసిన ఉద్యమ శిబిరమే అవసరం లేదని మాట్లాడటం మీద వాళ్ళు ఆలోచించుకోవాలి. ఒక్కటి చెప్తున్నానండి, వాళ్ళకి అందరి డిమాండ్ ఒకటే, విశాఖ ఉక్కు అంటే నేను అలాగే అక్కడున్న రేవంత్ రెడ్డి గారు కూడా వచ్చి మాట్లాడారు. ఇవాళ కేటీఆర్ గారికి, ప్రవీణ్ గారికి, వెస్లీ గారికి, వెంకటరెడ్డి గారికి, సాంబశివరావు అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఉద్యమం ఆ రోజు
మీరు అమలయ్యారు. సాయిరెడ్డి ఎక్కడ కరీంనగర్, ఎక్కడ వరంగల్, ఎక్కడ అనంతపురం. ఏమిటి మార్పు అని అంటే పేరుకి లోన్ ఇచ్చినట్టుగా 11,440 కోట్ల యొక్క ప్యాకేజీ ప్రకటించి రెండో వైపున ప్రజల్ని మోసగించేదానికి గతంలో ఎన్నడూ లేదు. గత 10 సంవత్సరాల కాలంలో జరగనటువంటిది ఉద్యమాన్ని పూర్తిగా అణచాలని ప్రయత్నం చేస్తున్నారు. దానికి కాంట్రాక్ట్ కార్మికులు బలమైనటువంటి ఈరోజు ఉత్పత్తిలో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎవరినైనా మేము తీసేస్తాం అని 5,000 మందిని ఈరోజు బయట పెట్టారు. దానికి ఒక పద్ధతే లేదు. ఒక్క పైసా డబ్బులు ఇవ్వలేదు, ఒక నోటీస్ ఇవ్వలేదు, ఏమీ లేదు. ఏ పద్ధతి లేకుండా అక్రమంగా తొలగించారు. రెండో పద్ధతి పర్మనెంట్ యూనియన్. ఏ యూనియన్లు కూడా మాట్లాడకుండా ఈరోజు లోపల మాట్లాడితే మీ ఉద్యోగాలు తీసేస్తాం, మీ షోకాజులు సస్పెండ్ చేస్తామని లోపల బెదిరించి ఈరోజు యూనియన్ని అణిచేటువంటి ప్రక్రియ తీవ్రతరం చేశారు. ఎమర్జెన్సీ వాతావరణం ఈరోజు స్టీల్ ప్లాంట్లో ఉంది. తీవ్ర నిర్బంధం అనేటువంటి సాగుతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేయడానికి వారు అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే టోటల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్. ఒక్కొక్క డిపార్ట్మెంటు ఈరోజు టెండర్స్ పిలిచారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేపు 12వ తేదీ నాటికి ఎవడు కాంట్రాక్టర్ నిర్ణయిస్తారు. 550 మంది ఇక్కడ తెలుగు కాంట్రాక్టర్లు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. గుజరాతీ కాంట్రాక్టర్లు, మహారాష్ట్ర కాంట్రాక్టర్లు దిగుతారు. తారాచంద్ లాజిస్టిక్ని 2 ఏళ్ల క్రితం దించారు. ఎక్స్పెరిమెంట్. 12 గంటలు అక్కడ పని, రాత్రంబావులు పనిచేయిస్తారు. అలాగే అతి తక్కువ జీతాలు ఇస్తారు. అక్కడే క్యాంటీను, అక్కడే ఉండాలి. ప్లాంట్లోనే స్టీల్ ప్లాంట్లో 2 ఏళ్ల నుంచి ఈ వాతావరణం. తారాచంద్ ఇది ఎవరంటే ఆ కాంట్రాక్ట్ నితిన్ గడ్కరీ పంపించిన కాంట్రాక్టర్ని వాడు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా నగరానికి వచ్చిన పీవీఎన్ మాధవ్కు అక్కైపాలెం 80 ఫీట్ రోడ్లో ఘన స్వాగతం లభించింది. బీజేపీ నేతలు మోకిన సత్తిబాబు రాతల ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర నూతన రథసారథికి అపూర్వ స్వాగతం పలికారు. క్రేన్ సహాయంతో భారీ గజమాలను మాధవ్ మెడలో వేశారు. బాణాసంచా, మోత, డప్పుల వాయిద్యాలు హోరు నడుమ మాధవ్కు తిలకం దిద్ది బీజేపీ నాయకురాలు రాధా హారతి ఇచ్చారు. మాధవ్తో పాటు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, పలువురు బీజేపీ సీనియర్ నాయకులు ఊరేగింపు ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మోకిన సత్తిబాబు, రాధా మాట్లాడుతూ మాధవ్ నాయకత్వంలో రాబోయే రోజుల్లో పార్టీ మరింత బలోపేతమవుతుందన్నారు. మాధవ్ వివాదరహితుడని, ఎంతో సౌమ్యంగా అందరినీ కలుపుకుంటూ పార్టీని రాష్ట్రంలో బలమైన శక్తిగా తీర్చిదిద్దుతారని చెప్పారు. భవిష్యత్తులో మాధవ్ మరెన్నో పదవులు చేపట్టాలని వారు ఆకాంక్షించారు. ఈ మాధవ్ గారు అంటే మాకు ఎంతో అభిమానం. ఆయన చాలా పనులు చేస్తున్నారు. ఆయన ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా సీట్ ఇవ్వడం జరిగింది. ఆయనకి ఇలాంటి పెద్ద పెద్ద సీట్లు ఆయన పొందాలని, ప్రజలకు ఎన్నో పనులు చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రజలు ఇంకా చాలా వెనుకబడి చాలా ప్రజలు ఉన్నారు. వాళ్ళందరికీ ఆయన మేలు చేస్తారని కోరుకుంటూ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, చాలా రేషన్ కార్డు లేని వాళ్ళు ఉన్నారు, ఏమీ ఆశ్రమం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలాగే చాలామంది చేస్తామని తప్ప ఏమీ పనులు చేయలేదు. ఈయన చేస్తారని మాకు చాలా తెలుసు. ఇలాగే మంచి పనులు చేసి మంచి పేరు తెచ్చుకోవాలని, అందరి మనసులో ఉండాలని, అందరికీ ఎన్నో పనులు చేసి పెట్టాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మాధవ్ గారికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ కాకుండా మన విశాఖపట్నం కూడా చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే విశాఖపట్నంకి మంచి నాయకుడు, మంచి వ్యక్తి, నమ్మకమైన వ్యక్తి దొరికినందుకు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి మరొకసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. అలాగే మాధవ్ గారు మన మనిషి, మన ఇంటిలో మనిషి, ప్రజల మనిషి. ఏ మనిషికి ఆపద వచ్చిందన్న వెంటనే ఆదుకునే వ్యక్తి, మనం చెప్పిన మాట వెంటనే వినే వ్యక్తి. చిన్నవాడు కాదు, పెద్దవాడు కాదు, అందరు వెళ్ళినా ఆయన వింటాడు. అలాంటి వ్యక్తికి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా అవ్వడం మనకు ఎంతో గర్వకారణం. అందులో నాకు గర్వకారణం. మన ఇంట్లో మనిషి లాంటి వాడు, మన కుటుంబ సభ్యులు అందరికీ. అందులో విశాఖపట్నం వాస్తవ్యులు ఆయన మరికొంత మనకి చాలా మంచి అందుబాటులో దొరుకుతారు. ఆ విధంగా నేను మాట్లాడుతూ సెలవు తీసుకుంటాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టర్నర్ చాక్రీలో కన్నుల పండుగ జరుగుతున్న జగన్నాథ రథోత్సవ వేడుకల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పదవి చేపట్టి మొట్టమొదటిసారి విశాఖకు విచ్చేసిన పీవీఎన్ మాధవ్ విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన నగర పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించిన బీజేపీ శ్రేణులు.
నగరంలో అత్యంత ఘనంగా జరిగిన మన్యవీరుడు అల్లూరి జయంతి వేడుకలు. జిల్లా యంత్రాంగం వివిధ పార్టీల ఆధ్వర్యంలో అల్లూరికి నివాళులు అర్పించిన అధికారులు, ప్రజాప్రతినిధులు. ముప్పై 6వ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం ప్రారంభించిన ఎన్టీఆర్ వైద్య చైర్మన్ సీతంరాజు సుధాకర్ ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పాలన అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తనదేనని స్పష్టం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ డిజిటల్ న్యూస్.